హైదరాబాద్ కోకట్పల్లిలో కారు బేబస్సం సృష్టించింది. కేపీహెచ్పీ అదిలో అదుపు తప్పి ఒక కారు దూసుకొచ్చింది. ఈ క్రమంలో చెట్లకు నీళ్లు పోస్తున్న వ్యక్తిపైకి కారు దూసుకువెళ్లింది. ఈ ఘటనలో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మద్యం సేవించి కారు నడిపినట్లు పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ కోకట్పల్లిలో కారు బేబస్సం సృష్టించింది. కేపీహెచ్పీలో అదుపు తప్పి ఒక కారు దూసుకొచ్చింది. ఈ క్రమంలో చెట్లకు నీళ్లు పోస్తున్న వ్యక్తిపైకి కారు దూసుకువెళ్లింది. ఆ ఘటనలో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మద్యం సేవించి కారు నడిపినట్లు పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్. రాజేంద్ర, కుకట్పల్లి హౌసింగ్ బోర్డు పరిధిలో తెల్లవారుజామున కారు అదుపు తప్పింది. అయితే అదే క్రమంలో అక్కడే చెట్లకు నీళ్లు పోస్తున్నటువంటి ఒక మున్సిపల్ కార్మికుడిపైకి కారు అదుపు తప్పి దూసుకెళ్లడంతో అతను అక్కడికక్కడే మున్సిపల్ కార్మికుడు మృతి చెందిన విషాదకరమైన ఘటన అయితే జరిగింది. అయితే చెట్లకు నీరు పడుతున్న సందర్భంలో వాహనం అదుపు తప్పి వెనుక నుంచి వచ్చి ఢీకొనడంతో అతను అక్కడికక్కడికి మృతి చెందాడు. అయితే వాహనం స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని అయితే దర్యాప్తు చేస్తున్నారు. అయితే దర్యాప్తులో భాగంగా కారు నడుపుతున్న వ్యక్తి మద్యం సేవించినట్లు గుర్తించారు. దీంతో గుర్తించిన స్థానికులు ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అక్కడికి చేరుకొని దర్యాప్తు అయితే ప్రారంభించారు. మృతి చెందిన కార్మికుడిని హాస్పిటల్కి అయితే తరలించారు. గాంధీ హాస్పిటల్ తరలించి పోస్ట్ మార్టం కోసం తరలించడం జరిగింది. అయితే కేసు నమోదు చేస్తున్న పోలీసులు దర్యాప్తు అయితే చేస్తున్నారు. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ అరుణ్.